మగవులు మెచ్చే ఆషాఢం సేల్ చెన్నై షాపింగ్ మాల్ ఆడి కేజీ సేల్. ఏంటి అసలు మీరు అంటే ఎందుకు మీరు అంటే నాకు తెలిసి సినిమాలలో బ్రహ్మానందం గారి తర్వాత థియేటర్లో కనబడితే ఆ రేంజ్ అప్లాజ్ వచ్చే కమెడియన్ వేణుమాధవ్. సో బట్ ఏంటి ఎందుకు ఇన్ని రోజులు దూరం అయ్యారు వేణుమాధవ్? కొన్ని సినిమాలు నేను వదులుకున్నాను సార్, కొంతమంది నన్ను అవాయిడ్ చేశారు సార్. కొన్ని సినిమాలు ఎందుకు వదులుకున్నానంటే దానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని బూతులు సినిమాలు అయిపోయినాయి సార్. వాటి వల్ల ఫ్యామిలీతో పాటు వెళ్ళి మళ్ళీ థియేటర్లో కూర్చొనే పరిస్థితి లేదు. ఓకే, అప్పుడంటే ఎంగేజ్ బ్రహ్మాండంగా ఉన్నా, అప్పుడు పిల్లలు లేరు, ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళతో పాటు కలిసి కూర్చొని చూసేటువంటి పరిస్థితి లేదు. నేను తల ఉంచుకోవాల్సి వస్తుంది వాళ్ళ ముందు, వాళ్ళు కూడా తల ఉంచుకొని నన్ను ఇట్లా సీరియస్గా చూడడం అలాంటివి చేస్తున్నారు. అందువల్ల కొన్ని నేను వదులుకున్నా. ఎప్పుడైతే వదులుకున్నో కొంతమంది ఈ సినిమాకి చేసిన వాళ్ళే వేరే సినిమా కూడా చేస్తుంటారు. ఓకే, ప్రొడక్షన్ వైజ్ కానీ, కెమెరా వైజ్ కానీ, ఇంకో డిపార్ట్మెంట్ కానీ ఇంకో డిపార్ట్మెంట్, వాడు వద్దండి ఆ సినిమా పలానా సినిమా వదిలేసిండు వాడు, అట్లా కొంతమంది నన్ను అవాయిడ్ చేశారు, కొన్ని నేను అవాయిడ్ చేశాను. ఓకే, అంటే ఓకే కేవలం బూతులు ఉన్నాయని చెప్పేసి 100%. అంటే మీరు బిఫోర్ చేయలేదా మీరు బూతులు? చేసిన అప్పుడు నాకు తెలియని పరిస్థితుల్లో అప్పుడు పరిగెత్తుకుంటూ చేసిన. ఇప్పుడు ఏంటంటే పక్కగా స్క్రిప్ట్ అడుగుతున్నా, నేను స్క్రిప్ట్ అడిగి స్క్రిప్ట్ చదివి దాంట్లో బూతులు ఏదనుకుంటే కంపల్సరీ ఆ సినిమాలో ఒప్పుకుంటున్నాను. ఓకే ఓకే, అంటే ఇప్పుడు బూతులు లేకుండా మీకు ఏ స్క్రిప్ట్స్ రావట్లేదా ఇట్లా? ఇప్పుడు వస్తున్నాయి సార్, పర్లేదు. వీడు బూత్ ఉంటే చేయడు అనేది అయితే వచ్చేసింది, టాక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వస్తున్నాయి, పర్లేదండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 100% ఏదండి మీరు? పవన్ కళ్యాణ్ గారి సినిమా చేస్తున్నాను సార్. ఓ వెరీ గుడ్. ఎవరిది ఉండే? కాటం రైడ్ నెక్స్ట్ మూవీ, 2 మూవీస్ చేస్తున్నాను. ఓకే ఓకే, ఏంటంటే మీరు మీడియాకి ఎందుకు కనబడట్లేదు? అంటే మీరు మొన్న ఏదో ఇచ్చారు స్టేట్మెంట్, ఇంటర్వ్యూస్ ఎందుకు ఇవ్వరు మీరు? నేను ఎందుకు ఇవ్వనంటే సార్, నేను ఎలాగ ఉన్నాను కదా. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ లేకపోవడం వల్ల ఏం జరిగిందంటే, మన గురించి మంచి చోట మాట్లాడుకున్నంత కాలం మనం బ్రతుకున్నట్టు లెక్క. నేను మీడియాకు దూరం కాగానే ఏం చేశారంటే వేణుమాధవ్ చచ్చిపోయాడు, డైరెక్ట్ లైవ్ అండి, వేణుమాధవ్ చనిపోయాడు, నిమ్స్లో చికిత్స పొందుతూ వేణుమాధవ్ మృతి. ఇంకా సోషల్ మీడియాలో అయితే ఇక అసలు పాపం అంత్యక్రియలు కూడా అయిపోయినాయి, ఆ టైంలో ఇచ్చారండి. అప్పుడు బయటకు రావాల్సి వచ్చింది మళ్ళీ నేను గవర్నర్ గారి దగ్గరికి, అలాగే మినిస్టర్ గారి దగ్గరికి, సీఎం గారి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి నేను బతికి ఉన్నాను సార్ అని వాళ్ళకి చూపెట్టాల్సి వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారు ఇలా చెప్పడం వల్ల? దాని మీద కేసు పెట్టినాను సార్, పిఎస్లో కేసు పెట్టా, బతుకుని చంపడం ఏంటని. ఊరికే ఎందుకు మీడియా దగ్గర రావాలి సార్? ఊరికి వచ్చి మీడియాలో ఇంటర్వ్యూస్ దేనికి ఏమని ఇవ్వాలి? నేను చెప్పిందే చెప్పడం కదా, చెప్పిందే చెప్పడం కాకుండా సోది సొల్లు చెప్పకుండా ఉండడం కోసం నేను మీడియా ముందుకు రాను ఎక్కువ. అంటే మీలాంటి సెలబ్రిటీ ప్రతి వెబ్సైట్లో లేదా ఛానళ్ళల్లో వచ్చేదానికి ప్రతి దానికి కౌంటర్ ఇవ్వలేరు కదా, ఏదోటి రిప్లైస్ ఇచ్చుకుంటూ ఉండలేరు కదా మీ జీవితాంతం. అనారోగ్యం లేకుంటే ఎయిడ్స్, క్యాన్సరు, ఇంకొకటి ఏదో అట్లా ఇస్తుంటే ప్రతిదానికి నేను నాకు ఎయిడ్స్ లేదు, ప్రామిస్ దేవుడు సాక్షిగా, నాకు క్యాన్సర్ లేదు, మా అమ్మ మీద ఒట్టు, ఇట్లా నాకు అనారోగ్యం లేదు అని మా పిల్లల మీద ఒట్టు, మా ఆవిడ మీద ఒట్టు, మా అమ్మ ఇట్లా అంటూ చెప్పుకుంటూ పోతే డైలీ వాడు డైలీ ఏదో ఒకటి వేస్తుంటాడు. అదే అలా చెప్పుకుంటూ పోకపోతే వాళ్ళు రాసి ఆపుతారు కదా నేను అంటున్నాను. ఎంతగానో చెప్తాం సార్, ఎందుకు చెప్తాం? చెప్పాల్సిన అవసరం చెప్పకుండా మొన్న ఎందుకు ఇచ్చారు కౌంటర్? స్పెషల్గా వచ్చి మైక్ ముందు ఎందుకు ఏడ్చారు అంటున్నాను. ఎందుకంటే మరి డైరెక్ట్ చనిపోయినా అంటుంటే అప్పుడు అలాంటప్పుడు మరి సీరియస్ కమ్మా, అనారోగ్యం అంటే సర్లే అనుకుని వాడి ఇష్టం అన్నట్టు ఉంటుంది. డైరెక్ట్ చనిపోయడాన్ని ఇచ్చేస్తే ఎట్లా? అది పద్ధతి కాదు కదా. ఇదేం దాని మీద ఏం యాక్షన్ నడుస్తుంది? అది కేసు నడుస్తుంది సార్. అవునా? ఇంతకు ఏంటి వేణుమాధవ్ గారికి ఏమైంది మరి? వేణుమాధవ్కి ఏమైందా? ఇదేంది అంటే చాలామంది అంటున్నారు కదా, అంటే గ్యాప్కి రావడానికి రకరకాల కారణాలు, ఇంకా ఏదో వేణుమాధవ్ గారికి ఏదో డిసీజ్ ఉంది అని అయితే ఇండస్ట్రీలో టాక్ ఉంది. అది దాన్ని ఎంతో ఏం జరిగిందంటే సార్, మెయిన్గా రచ్చ సినిమా షూటింగ్కు బిఫోరు అంతకు ముందు 2-3 షూటింగ్స్ చేస్తూ ఈ షూటింగ్ అటెండ్ కావడం. షూటింగ్ అటెండ్ అయినప్పుడు ఏం జరిగిందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా, నైట్ ఇలా డిన్నర్ చేయకుండా అలాగే షూటింగ్కి వెళ్ళినప్పుడు కొద్దిగా కళ్ళు తిరిగినట్టు అయిపోయి పడిపోయినా. దాని మీద ఇక రూమర్ల మీద రూమర్లు, తాగేసి పడిపోయాడు, లేకుంటే ఇంకోటి పడిపోయాడు, ఇంకోటి అట్లా బాగా రూమర్స్ ఎక్కువైపోయినాయి. ఆ తర్వాత కూడా రచ్చ సినిమా ఫినిష్ చేసి ఆ తర్వాత ఇంకో 2-3 సినిమాలు చేస్తూనే ఉన్నా అట్లా.
అంటే కొంత టాక్ ఏంటంటే వేణు గారికి ఫిట్స్ ఉన్నాయి, మధ్యలో పడిపోయారు 2-3 సినిమాలలో, అది అందుకోసం ఈ ఇబ్బందులు ఎందుకు మాకు? ఒకటే రచ్చ సినిమా షూటింగ్లోనే పడిపోయినా, మళ్ళీ అది రచ్చ సినిమా పూర్తి చేసిన. ఓకే. సుమ గారి షో ఏదో జీన్స్ షోలో అసలు పడిపోలేదు సార్. జీన్స్ షో మీరు చూడొచ్చు, డైరెక్ట్ బ్రహ్మాండంగా చూడొచ్చు. అది బృందావనం సినిమా ప్రమోషన్ కోసం జీన్స్కి వెళ్ళాం. నేను, దిల్ రాజు గారు, డైరెక్టర్ గారు ముగ్గురు వెళ్ళాం. ముగ్గురి మధ్యలో రాజుగారు వెళ్ళిపోయారు, నేను డైరెక్టర్ గారు మాత్రమే షో చేసాం, ఫినిష్ చేసినాం. ఇంతకుముందు మాట అన్నారు మీరు, అంటే కొన్నేమో వదులుకున్నాను, కొంతేమో కావాలని మమ్మల్ని అవాయిడ్ చేశారు. ఎందుకు అవాయిడ్ చేశారు? అదే సార్, ఇదే ఇప్పుడు ఈ సినిమాకి చేసినటువంటి యూనిట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ సినిమా కూడా చేస్తారు కదా. చేసినప్పుడు ఏం జరిగిందంటే వీడు అక్కడికి వెళ్ళి చెప్పాడు కదా, వేణుమాధవ్ మన ఒక సినిమా చేయలేదండి అది ఇది అంటే, వాళ్ళు కూడా మరి ఉద్యమం మరి ఆయన చేస్తాడో చేయడో అనే ఉద్దేశంతో వాళ్ళని అవాయిడ్ చేయడం జరిగింది. అంటే మీరు చాలామంది మీరు ఒక టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు చాలామంది కమెడియన్స్తో స్టార్స్ తోటి ట్రావెల్ చేశారు కదా. ఇప్పుడు మీరు ఖాళీగా ఉన్న టైంలో మిమ్మల్ని పలానా సినిమాకి రికమెండ్ చేయడం కానీ అలాంటి ఆర్టిస్టులు ఎవరు లేరా ఇప్పుడు? నా జీవితంలో నాకు ఫస్ట్ సినిమా సంప్రదాయం సార్. సంప్రదాయంకు నేను అడుక్కోలే, నన్ను కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు పిలిచి ఇచ్చారు. నేను అడిగి ఇంతవరకు ఒక వేషం తీసుకోలేదు, నాకు అడగకుండా అన్నీ వచ్చినాయి. ఓకే. అప్పుడు అంటే నేను రికమెండేషన్ పక్కన పెడితే ఏంటి, వేణుమాధవ్ ఇప్పుడు మొన్నటి వరకు మాతో చేశాడు, ఇప్పుడు మరి ఒంటరి అయిపోయాడు, మరి పలానా సినిమాలో మళ్ళీ చేయిద్దామని ఏ కమెడియన్, ఏ ఆర్టిస్ట్ మీకు అడగను, సంప్రదింపులు చేయడం, అట్లీస్ట్ పరామర్శించడం అన్న అవుతుంది? పరామర్శించడం అంటే నాకు జరుగుతూ పరామర్శించాలి సార్, నాకేం జరుగుతాయి కదా. ఇట్లాంటి మీడియాలో వస్తుంది కాబట్టి కాల్ అయితే చేయాలిగా, మామూలుగా చేస్తే జనరల్ చేస్తారు, చేసి ఏంటి ఇలా వచ్చిందంటే నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావు అది ఇది అంటారు. ఫ్రెండ్స్ కానీ, బ్రహ్మానందం గారు కానీ, రఘుబాబు కానీ, కృష్ణ భగవాన్ కానీ, వీళ్ళందరూ అంతే. కానీ కృష్ణ భగవాన్ గారు కూడా విపరీతమైన జబ్బులు ఉన్నాయని ప్రచారం. అంతే సార్, అంతే. మరి ఇప్పుడు కాటమరాయుడు తోటి మళ్ళీ రీఎంట్రీ అనుకోవచ్చా? ఇది ఇట్లే అనుకోవచ్చు సార్, ఎలాగైనా రీఎంట్రీ అండ్ బ్రేక్. అంతే, బాగుంది బ్రేక్, చాలా బాగుంది సార్. పిల్లలతోటి, ఫ్రెండ్స్ తోటి, మిస్సెస్ తోటి, అమ్మతోటి, అందరితోటి కొద్దిగా టైం వెచ్చించే అవకాశం దొరికింది. అంటే ఏంటి ఇదివరకు నైట్ అండ్ డే చేసేవాడిని సార్, డే అండ్ నైట్ రౌండ్ ది క్లాక్. ఒకే రోజులో 6 షిఫ్ట్లు చేసింది ఒక వేణుమాధవ్ ఒక్కడే, ఇంకెవరు చేయలేదు. ఫర్ ఒక డేలో 6 షిఫ్ట్లు చేసిన. ఎక్కడ రామానాయుడు గారు స్టూడియో, ఎక్కడ నానకరామ్ గారు స్టూడియో, ఎక్కడ ఫిల్మ్ సిటీ, ఎక్కడ ఫిల్మ్ నగరు, అట్లా పరిగెత్తి చేసేవాడిని. కార్లో టిఫిన్ బాక్స్లో రైసు తినేవాడిని, పెరుగన్నం తినుకుంటూ వెళ్ళేవాడిని. అలా చేసిన రోజులు ఉన్నాయి సార్. బ్రహ్మానందం గారు 2 షిఫ్ట్లు చేసేవారు మ్యాక్సిమం? ఆయన మ్యాక్సిమం 4-5 చేసిండు అనుకుంటా. అత్యంత అయితే నాకు తెలిసినంత వరకు. ఒక వారు చేసింది వచ్చి ఎక్కువ నాకు తెలియదు. ఓకే. ఇప్పుడు ఈ గ్యాప్ టైంను మీరు ఎలా యూటిలైజ్ చేసుకున్నారు? యూటిలైజ్ అంటే నాకు పొలం ఉంది సార్, నేను పొలం దగ్గరికి వెళ్తా, పొలం చూసుకుంటా, పొలం దగ్గరికి వెళ్ళి వస్తుంటా. కరీంనగర్ జిల్లా జమ్మికుంట అని అక్కడ పొలం ఉంది, పొలం దగ్గరికి వెళ్తా, ఫ్రెండ్స్ తోటి కూర్చుంటా, పిల్లలతోటి ఉంటా, పిల్లలతో ఆడుకుంటా, బ్రహ్మాండంగా ఉంటుంది.